క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. అక్టోబర్ నెల 1వ తేదీ 2025. ఈ రోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఆమెన్. నా ప్రియులారా, మనమందరం కూడా అభివృద్ధి చెందాలని, ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రయాసపడుచూ ఉంటాం, కష్టపడుచూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం కూడా. మన కష్టము, మన ప్రయాస మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది, అందులో సందేహం లేదు. అయితే మన ప్రయాస ద్వారా, కష్టము ద్వారా వచ్చే అభివృద్ధిలో క్షేమము చాలా తక్కువగా ఉంటుంది. ఎన్నిటినో కోల్పోవలసి వస్తుంది, ఎన్నింటినో త్యాగం చేయవలసి వస్తుంది. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక అని. దేవునికి మహిమ కలుగునుగాక. క్షేమాభివృద్ధి అంటే దేనిని